సో హలో అండి. సో కొలాన్ క్యాన్సర్ ఇప్పుడు డయాగ్నోసిస్ అయిపోయింది. బయోప్సీ చేసాము. సిటీ స్కాన్ గాని, పెట్ స్కాన్ చేసాము. సో పలానా స్టేజ్ అని తెలిసింది. సో ఎగ్జాక్ట్‌గా ఏ స్టేజ్‌కి ఏ ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ కొలాన్ క్యాన్సర్ ఎప్పుడైనా పేగు లోపల ఉన్న అన్నిటికన్నా ఇన్నర్ మోస్ట్ లేయర్ మ్యూకోసా లేయర్ అంటాము. అక్కడి నుంచి ఒక చిన్న పుండులాగా స్టార్ట్ అవుతది. సో అక్కడి నుంచి గ్రాడ్యువల్‌గా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్‌కి స్ప్రెడ్ అయితే సో సబ్మ్యూకోసా గాని, మస్క్యులర్ లేయర్ అని అంటాము. ఇంతవరకు స్ప్రెడ్ అయితే దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటాము. సో ఫోర్త్ లేయర్ సిరోసా దాకా స్ప్రెడ్ అయితే దాన్ని సెకండ్ స్టేజ్ అంటాము. సో థర్డ్ స్టేజ్ కొలాన్కి జస్ట్ బయట ఉన్న ఫ్యాట్కి స్ప్రెడ్ అయినా లేకపోతే నియర్ బై లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయినా దాన్ని థర్డ్ స్టేజ్ అంటాము. ఒకవేళ కోలాన్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసి డిస్టెంట్ ఆర్గన్స్ ఏమైనా లివర్కి కానీ లంగ్స్కి కానీ అట్లా స్ప్రెడ్ అయితే దాన్ని ఫోర్త్ స్టేజ్ అంటాము. సో యూజువల్గా ఫస్ట్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు మనం సర్జరీ తోటి ట్రీట్మెంట్ చేసుకుంటాము. ఫోర్త్ స్టేజ్ సర్జరీ తోటి పెద్ద యూజ్ ఉండకపోవచ్చు అప్పుడప్పుడు. సో అందుకని జనరల్గా మెడిసిన్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేసుకుంటాము.